మోదీతో అజిత్ దోవల్ సమావేశమయ్యారు. 40 నిమిషాల పాటు కీలక అంశాలపై చర్చించారు. దేశ భద్రత, యుద్ధ సన్నద్ధతపై చర్చించినట్లుగా సమాచారం. ఇటు కేంద్ర హోంశాఖ హై లెవెల్ మీట్ ఒకటి నిర్వహిస్తోంది. రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ చేపట్టింది. రేపు చేపట్టబోయే మాక్ డ్రిల్ పై సూచనలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 244 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ ను నిర్వహించనున్నారు. దాడులు జరిగే అవకాశం ఉన్న జిల్లాలను 3 కేటగిరీలుగా విభజించారు. మెట్రో, డిఫెన్స్, ఫోర్ట్స్, ఎనర్జీ హబ్స్ వారీగా వీటిని విభజించినారు. కేటగిరీ ఏలో మహారాష్ట్రలోని తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్ ని కూడా చేర్చారు. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. శివ, హై లెవెల్ మీట్ జరుగుతోంది. మనం ఉదయం చెప్పుకున్నట్టుగా రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించడానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నారు. అలాగే 3 కేటగిరీస్ లో విభజించారు ఇక్కడ అని అంటున్నారు. ఆ పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. రైట్ సుమతి, ఏదైతే పెహల్గాంలో కాల్పుల ఘటన జరిగిన తర్వాత ఢిల్లీ వేదికగా కీలక సమావేశాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కానీ రేపు నిర్వహించబోయే మాక్ డ్రిల్కి సంబంధించి ఢిల్లీ వేదికగా కూడా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే రేపు చేపట్టబోయే మాక్ డ్రిల్కి సంబంధించి కానీ ఇతర భద్రతా అంశాలకు సంబంధించి ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో అజిత్ దోవల్ భేటీ అయ్యి సమావేశమై చర్చించారు. మరోవైపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇటు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు, ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన సిబ్బందితో దానికి సంబంధించిన అధికారులతో కూడా సమావేశం జరిగింది. ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఇక రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇటు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 244 జిల్లాలకు సంబంధించిన ఏదైతే రేపు చేపట్టబోయే మాక్ డ్రిల్కి సంబంధించి వైమానిక దాడులు జరిగితే ఏ విధంగా స్వీయ రక్షణ ఎవరికి వారు ఏ విధంగా రక్షించుకోవాలి వారిని వారు ఈ ప్రమాదాల నుంచి అనే అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు గగనతలం నుంచి అంటే పైనుంచి వైమానిక దాడులు జరిగితే దాని నుంచి ఆ సైరన్స్ మోగే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేయాలి. అంటే సిగ్నల్స్ ద్వారా సైరన్స్ అన్నీ కూడా మోగే విధంగా కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలనేది కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే దానికి సంబంధించి అందరినీ కూడా సన్నద్ధం చేసేందుకు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు అందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఇంతకుముందు చెప్పినట్టుగా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించే విధంగాను దాడులు జరిగే జిల్లాలు 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. దానిలో ప్రధానంగా మహారాష్ట్ర, అలాగే యూపీ. మహారాష్ట్రలో ప్రధానంగా కేటగిరీ ఏ కింద మహారాష్ట్రలోని తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్ను చేర్చారు. కేటగిరీ ఏలో యూపీలోని మరో జిల్లా, అలాగే కేటగిరీ బిలో 13 యూపీ జిల్లాలను చేర్చారు. అక్కడ ప్రమాదాలు జరిగితే ఆ తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రమాద తీవ్రత నుంచి ప్రమాదాల నుంచి ఏ విధంగా వాటిని రక్షణ పొందాలి అనే అంశాలపై పౌరులకు అవగాహన కల్పించాలనేది కూడా ప్రధానంగా ఇప్పుడు ఒక మాక్ డ్రిల్ మీరు చెప్పినట్టుగా 244 జిల్లాల్లో మన తెలుగు రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? అలాగే ఇంతకు ముందు వార్ అంటే ఒక ప్లేస్ లో జరిగేది, కానీ ఇప్పుడు ఎక్కడ ఎటు నుంచి దాడి చేస్తారో మనం చెప్పలేం. సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? రైట్, దేశవ్యాప్తంగా కూడా అంటే వారు ఎక్కడ దాడి చేస్తారు, ఎక్కడి నుంచి దాడి చేస్తారు అనేది కూడా ఎవరికి తెలియని పక్షంలో అంటే ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు సౌత్కు సంబంధించిన అన్ని రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జిల్లాలు కానీ ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే అక్కడ మరోవైపు ఇతర జిల్లాల్లో కూడా ఈ మాక్ డ్రిల్కి సంబంధించి అన్నీ కూడా ప్రభావిత జిల్లాలన్నీ కూడా ఒక అంచనా వేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు అయితే 3 మహారాష్ట్రకు సంబంధించి కానీ యూపీకి సంబంధించిన జిల్లాలు మాత్రం పేర్లు మాత్రం బయటకు వచ్చాయి. ఇంకా మరి కాసేపట్లో ఏ రాష్ట్రాల్లో ఏ జిల్లాలపై ఎఫెక్ట్ ఉంటుంది, ఎక్కడ దాడులు జరిగే అవకాశం ఉంది, నిఘా వర్గాలు ఏమేమి సమాచారం ఇచ్చాయి, ఇంటెలిజెన్స్ నుంచి ఏం రిపోర్ట్ ఉంది అనే అంశాలపై మాత్రం అధికారికంగా జిల్లాలకు సంబంధించిన అన్ని జిల్లాల పేర్లని కూడా ప్రధానంగా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఒక అంచనా ప్రకారం 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్కి సంబంధించిన ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వైమానిక దాడుల నుంచి ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై ప్రధానంగా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. అంటే ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని నరేంద్ర మోడీ రివ్యూలు నిర్వహించారు. తర్వాత ఇటు కేంద్ర హోంశాఖ మంత్రితోనూ ఇటు రక్షణ శాఖ మంత్రితోనూ త్రివిధ దళాల అధికారులు, హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శి కూడా సమావేశమవుతున్నారు. ఇటు ప్రధానితో కూడా సమావేశమవుతున్నారు. అంటే ప్రతిరోజు ఏదో ఒక సమయంలో సమావేశమవుతూ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో. గత 12 రోజులుగా కూడా పాకిస్తాన్ ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ ఆర్మీ చెక్ పోస్టుల టార్గెట్గా
వారు దాడులు చేస్తున్నారు. దానికి ధీటుగా భారత్ కూడా సమాధానం ఇస్తూ ఉంది. మనందరికీ తెలుసు ఇప్పుడు పోర్ట్ సరిహద్దుకు రీజన్స్ కావచ్చు, సంబంధించి లేకపోతే ఏదైతే చొరబాటుదారులు వచ్చే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే అక్కడ పటిష్ట భద్రతని ఏర్పాటు చేశారు, పూర్తి నిఘాని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు రేపు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. దీంట్లో ఎవరెవరిని పార్టిసిపేట్ చేస్తున్నారు? కామన్ పీపుల్, ముఖ్యంగా ప్రతి భారతీయుడు కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏదైనా సస్పీషియస్ వ్యక్తుల్ని కానీ లేకపోతే ఒకవేళ వస్తువుల్ని చూసినా కూడా వెంటనే అలర్ట్ అయ్యి నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఏమన్నా గైడ్ లైన్స్ ఏమైనా రూపొందించారా ప్రతి భారతీయుడికి? అదే ఇది ఎక్కడో బార్డర్స్ లో జరిగే యుద్ధం కాదు, ప్రతి ఒక్కరం కూడా వీ హ్యావ్ టు బి రెడీ. ఇప్పుడు మొదటి నుంచి కూడా భారత్ ప్రధానమంత్రి చెప్తున్నది ఒకటే, ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు, దేశం పైన జరిగిన దాడి. దీన్ని అందరూ ఎదుర్కోవాలి, దీనికి ప్రతీకార దాడి ఉండబోతుంది, కంపల్సరీ దీనికి గట్టి బదులిస్తాము, ప్రపంచం ముందు పాకిస్తాన్ దోషిగా నిలబెడతామని చెప్పారు. దానిలో భారతీయులందరినీ కూడా భాగస్వామ్యం కల్పించే విధంగా కూడా ఇప్పుడు ఒక నిర్ణయాలు తీసుకుంటారు. దానిలో భాగంగా ఈ మాక్ డ్రిల్ అనేది జరగబోతుంది. మొదటే చెప్పారు, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వారికి సంబంధించిన అంటే ఏదో కొన్ని ఫొటోస్ రిలీజ్ చేశారు, దానికి సంబంధించి అనుమానితులు సమాచారం ఉంటే కనుక వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము, వారి సమాచారం అందించాలి. అనుమానితులకు సంబంధించి కానీ ఉగ్రవాద కార్యకలాపాలపై మీకు ఏమైనా అనుమానం ఉంటే అటువంటి వారికి సంబంధించి ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యత వహించి దేశ రక్షణ కోసం అందరూ కూడా నడుం బిగించాలంటూ కూడా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది, ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి కూడా. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ మాక్ డ్రిల్ నిర్వహించడం కానీ, ఇటు డిఫెన్స్ కానీ, పోర్ట్స్, అలాగే మెట్రో అన్ని ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు, మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. అయితే ప్రతి ఒక్క చోట కూడా మాక్ డ్రిల్ నిర్వహించడం ద్వారా అవగాహన అనేది ఏర్పరచాలి, అవగాహన కలిగించాలి. సాధారణ ప్రజలకు కూడా వైమానిక దాడులు జరిగితే దాని నుంచి ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది కూడా ఒకసారి అవగాహన కల్పిస్తే ఫర్దర్గా ఏమైనా జరిగితే వారికి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి వారిని రక్షించుకోవడానికి ఈ మాక్ డ్రిల్ అనేది ఉపయోగపడుతుంది అనేది కూడా భారత ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు. ఇటు అజిత్ దోవల్తోనూ ఇతర హోంశాఖ, రక్షణ శాఖ కార్యదర్శులతో ఎప్పటికప్పుడు ప్రధాని భేటీ అవుతున్నారు. మరోవైపు ఈరోజు అన్ని రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. కాంటాక్ట్ చేస్తాం పూర్తి డీటెయిల్స్